Hello everyone, I am back with a new concept, that is a daily used sentences. Now we will see without wasting our time. See, కొన్ని సందర్భాల్లో మనం డైలీ మాట్లాడుకునే మాటలు ఎలా చెప్పాలో మనకి తెలియదు. చాలా సిచ్యువేషన్స్ లో మనం రోజు మాట్లాడుకునే మాటల్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి. ఆ ఫ్రేజెస్ నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దోస్ ఫ్రేజెస్. నౌ వి విల్ సీ. నా దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదంట. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు టెల్ యూ. నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు, నా దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదంటాం కదా, అప్పుడు ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు టెల్ యూ. నీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర చేయటానికి ఏమీ లేదు, ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. నథింగ్ ఎల్స్ అనేది ఈ ఫ్రేజ్. నీ దగ్గర మాట్లాడడానికి ఏమైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు టాక్ టు మీ? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు టెల్ మీ? టాపిక్ మధ్యలో వచ్చేసి సగం తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడేమంటాం? తెలిసి తెలియకుండా మాట్లాడుకో అంటాం. అప్పుడు ఎలా చెప్తాం? ఈ ఫ్రేజ్ ని ఎలా చెప్తామంటే, స్టాప్ సేయింగ్ హాఫ్ నోయింగ్లీ, లేదంటే డోంట్ స్పీక్ విత్ హాఫ్ నోయింగ్లీ. డోంట్ స్పీక్ విత్ హాఫ్ నోయింగ్లీ, దిస్ ఈస్ ద ఫ్రేజ్. నేను ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదు, నువ్వు నాకు తర్వాత కాల్ చేస్తావా అంటాం. అప్పుడేమంటాం? హ్యావెంట్ కంప్లీటెడ్ ఎట్. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. విల్ యూ కాల్ ఆఫ్టర్ సమ్ టైమ్. నేను ఇంకా చేయాల్సింది ఉంది అన్నప్పుడు అప్పుడు ఎట్లా చెప్తాం? ఐఎమ్ ఎట్ టు కంప్లీట్. ఐఆమ్ ఎట్ టు కంప్లీట్. ఓకే, నేను ఇంకా తినాల్సి ఉంది, నువ్వు తినేసావు, నేను ఇంకా తినాల్సి ఉంది అంటాం. ఐఎమ్ ఎట్ టు ఈట్. ఐఎమ్ ఎట్ టు ఈట్, యూ విల్ గో. నువ్వు వెళ్ళొచ్చు అని అర్థం. నెక్స్ట్, నేను ఇంకా మేనేజర్తో మాట్లాడాల్సి ఉంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానంటాం. అప్పుడేమంటాం? ఐఎమ్ ఎట్ టు టాక్ విత్ మేనేజర్, విల్ యూ గో. వెళ్తావా నువ్వు అంటాం. దిస్ ఇస్ ద ఫ్రేజ్. దిస్ ఇస్ ద అనదర్ ఫ్రేజ్. ఓకే, అతనికి ఇంగ్లీష్ టీచ్ చేసేంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను టీచ్ చేయగలడు. అప్పుడు ఏం చెప్తాం? హీ హ్యాస్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ టు టీచ్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వన్. మనకి సరిపోయినంత ఫుడ్ ఇక్కడ లేదు, మనం బయట కొనుక్కోవాలి. అప్పుడు ఏం చెప్తాం? వి డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, వీ హ్యావ్ టు బై అవుట్ సైడ్ అంటాం. ఇక్కడ ఫ్రేజ్ వచ్చేసి ఇనఫ్. ఇనఫ్ ని ఇంకొక సందర్భంలో కూడా అది ఎలాగంటే, ఇనఫ్ ఆఫ్ స్పీకింగ్, మాట్లాడింది చాలు ఇంకా ఆపు. ఇనఫ్ టాకింగ్, మాట్లాడింది చాలు ఇంకా అంటాం. ఇంకా తినింది చాలు రా అంటాం కదా. ఇనఫ్ ఈటింగ్, యూ హ్యావ్ టు కమ్, నువ్వు ఇప్పుడు రావాలి. స్టూడెంట్స్ పరీక్షలో పాస్ అవడానికి కాలంతో పోటీ పడుతూ చదువుతున్నారు అంటాం. అప్పుడు ఎలా చెప్తాం? కాలంతో పోటీ పడుతూ అని అంటే టైం తెలియకుండా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు అని అర్థం. ఈ ఫ్రేజ్ ని ఎట్లా చెప్తాం? ద స్టూడెంట్స్ వర్ స్టడీయింగ్ అగైన్స్ట్ ద క్లాక్ టు పాస్ ద ఎగ్జామ్. అతను రైలు క్యాచ్ చేయడానికి కాలంతో పోటీ పడుతూ పరిగెడుతున్నాడు అంటాం. ఓకే, హీ వాస్ రన్నింగ్ అగైన్స్ట్ క్లాక్ టు క్యాచ్ ఎ ట్రైన్. టు క్యాచ్ ద ట్రైన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ప్రాజెక్ట్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు కాలంతో పోటీ పడుతూ పనిచేస్తున్నారు అంటాం. ఓకే, దే వర్ వర్కింగ్ అగైన్స్ట్ ద క్లాక్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. మళ్ళీ they were working against the clock to complete the project on time. Next phrase. ఆమెకు అబద్ధం చెప్పడం అలవాటే. షీ ఈస్ యూస్ టు లయింగ్. షీ ఈస్ యూస్ టు లయింగ్, ఇట్లా చెప్పడం. నెక్స్ట్ వన్. సాకులు చెప్పడం ఎవరైనా నీ తర్వాతే అంటాం. అప్పుడు ఎట్లా చెప్తాం? ఎవ్రీవన్ ఎల్స్ ఈస్ నెక్స్ట్ టు యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎవ్రీవన్ ఎల్స్ ఈస్ నెక్స్ట్ టు యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. నెక్స్ట్ వన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వర్క్ నుంచి తప్పించుకోవటం ఎవరైనా నీ తర్వాతే అంటాం. అప్పుడు ఎట్లా చెప్తాం? ఎవ్రీవన్ ఎల్స్ ఈస్ నెక్స్ట్ టు యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది వర్క్. వర్క్ తప్పించుకోవటం ఎవరైనా నీ తర్వాతే అని చెప్తాం. నువ్వు చెప్పేది నమ్మేలా ఉందా? ఈస్ వాట్ యు ఆర్ సేయింగ్ బిలీవబుల్? నెక్స్ట్. నేనే కాదు, నువ్వు చెప్పేది ఎవ్వరు నమ్మరు అంటాం. అప్పుడు ఏం చెప్తాం?
నాట్ ఓన్లీ ఐ, ఎవ్రీవన్ ఎల్స్ వుడ్ నాట్ బిలీవ్. నాట్ ఓన్లీ ఐ బట్ నో వన్ ఎల్స్ విల్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. అలాంటివి కళ్ళలోనే జరుగుతాయి, మామూలుగా జరగవు అంటాం. కొంతమంది అన్ని కోరికలు కోరుతూ ఉంటారు, అప్పుడు ఏమంటాం, అలాంటివి కళ్ళలోనే జరుగుతాయి, మామూలుగా జరగవు అని అంటాం. అప్పుడు ఎట్లా చెప్తాం? సచ్ థింగ్స్ వుడ్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ డ్రీమ్స్. సచ్ థింగ్స్ వుడ్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ డ్రీమ్స్. అలాంటివి కళ్ళలో కూడా జరగవు అంటాం. అప్పుడు ఏం చెప్తాం? సచ్ థింగ్స్ వుడెంట్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ డ్రీమ్స్. అలాంటివి కళ్ళలో కూడా జరగవు. అతను మీ సిస్టర్తో మాట్లాడటం నేను చూశాను. ఐ సా హిమ్ టాకింగ్ విత్ యువర్ సిస్టర్. ఓకే, నువ్వు చూసావా నేను అతనికి మనీ ఇవ్వడం అంటాం. అప్పుడు ఏమంటాం? డిడ్ యు సీ మీ గివింగ్ మనీ టు హిమ్. నేను అతనికి మనీ ఇవ్వటం నువ్వు చూసావా? నేను బయటికి వెళ్ళటం నువ్వు చూసావా అంటాం. డిడ్ యు సీ మీ గోయింగ్ అవుట్ సైడ్. డిడ్ యు సీ మీ గోయింగ్ అవుట్ సైడ్. ఇంకా ఏం మిగిలింది అంటాం. వాట్ ఎల్స్ ఈజ్ లెఫ్ట్. వాట్ ఎల్స్ ఈజ్ లెఫ్ట్. ఇంకా ఏం మిగిలింది చెప్పడానికి. వాట్ ఎల్స్ ఈజ్ లెఫ్ట్ టు మీ. వాట్ ఎల్స్ ఈజ్ లెఫ్ట్. నీ దగ్గర ఇంకా ఏముంది అంట. వాట్ ఎల్స్ డూ యూ హ్యావ్. వాట్ ఎల్స్ డూ యూ హ్యావ్. నేను చూస్తాను నేను చేయగలనో లేదో అంటాం. అప్పుడు ఎలా చెప్తాం? ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ ఆర్ నాట్. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ ఆర్ నాట్. అతను చేయగలడో లేదో నేను చూస్తాను. అతను చేయగలడో లేదో నేను చూస్తాను అంటాం. అప్పుడు ఎట్లా చెప్తాం? ఐ విల్ సీ హీ కెన్ డూ ఆర్ నాట్. ఐ విల్ సీ ఇఫ్ హీ కెన్ డూ ఆర్ నాట్. నెక్స్ట్ సెంటెన్స్. ఇక్కడ ఇఫ్ ప్లేస్ లో మనం వెదర్ కూడా పెట్టుకోవచ్చండి. ఎలా అంటే, నేను అది చదవగలనో లేదో చూస్తాను. ఐ విల్ సీ వెదర్ ఐ కెన్ రీడ్ ఆర్ నాట్. నేను ఈ ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేస్తానో చేయలేదో నాకు తెలియదు అంటే నాకు నమ్మకం లేదు అని అర్థం. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ కంప్లీట్ ఆర్ నాట్. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదా. ఓకే, లాస్ట్ సెంటెన్స్ అండి. నాతో మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేనేం చేయగలను అంటాం. వెన్ యూ హ్యావ్ నో ఇంటెన్షన్, వెన్ యూ హ్యావ్ నో ఇంటెన్షన్ టు టాక్ మీ, వాట్ కెన్ ఐ డూ. నేనేం చేయగలను. వెన్ యూ హ్యావ్ నో ఇంటెన్షన్ టు డూ దాట్, వాట్ కెన్ ఐ డూ. నీకు ఆ వర్క్ చేసే ఉద్దేశం లేనప్పుడు నేనేం చేయగలను. నీకు చదివే ఉద్దేశం లేనప్పుడు నేనేం చేయగలను అంటాం. వెన్ యూ హ్యావ్ నో ఇంటెన్షన్ టు రీడ్, వాట్ కెన్ ఐ డూ. నీకు చదివే ఉద్దేశం లేనప్పుడు నేనేం చేయగలను. So far we have learnt many sentences. So keep watching. Have a nice day. I will come with a new video. Thank you so much.